అయితే నా తల్లి దగ్గరకు వచ్చి చాలా మంది ఏమన్నారంటే, ఈ దేవుని నమ్ముకున్నా కాబట్టే నీ భర్త చనిపోయాడు, ఈ దేవుని నమ్ముకున్నా కాబట్టే నీ పిల్లలు అనాథలైపోయారు, ఈ దేవుని నమ్ముకున్నా కాబట్టే నీకు ఈ గతి పట్టిందండి అంటే, నా తల్లో మాట ఉందండి. నా భర్త ఒక నిజమైన మార్గం చూపించాడు, అది యేసు మార్గం, మేము ఆ మార్గంలో ఉంటాం కానీ మేము వెనక తిరిగి చూసేది గట్టిగా చెప్పిందండి. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. నా తల్లి అంత గట్టిగా చెప్పడానికి కారణం ఏంటో తెలుసా? 22 సంవత్సరాలుగా రాని మార్పు. మా నాన్నగారికి మా అమ్మగారు 22 సంవత్సరాలు పెళ్ళయి, 22 సంవత్సరాలుగా మాని మందు, 22 సంవత్సరాలుగా మాని సిగరెట్, ఈ పరిశుద్ధ గ్రంథం పట్టుకున్న తర్వాత, ఈ పరిశుద్ధ గ్రంథం పట్టుకుని సంఘానికి వెళ్ళిన తర్వాత ఒకరి ద్వారా మాట్లాడినప్పుడు నా తండ్రిలోని మార్పు చూసి నిజమైన రక్షకుడు యేసుక్రీస్తు అని నా తల్లి నమ్మింది. అందుకే ఎవరు ఎన్ని మాటలు చెప్పినా, ఎవరు ఏం చెప్పినా సరే, నిజమైన రక్షకుడు యేసుక్రీస్తు అని విశ్వాసంతో ప్రార్థన చేసింది. ఆ ప్రార్థనే ఈ రోజు మీ ముందు నన్ను నిలబెట్టింది. దేవుడు స్తోత్రం.